ఈశ్వరరావు. అధ్యక్ష, 2014-19 కాలంలో మన ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్తులో భారీ సంస్కరణలు చేపట్టారు అధ్యక్ష. అందులో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లతో కానీ సౌర విద్యుత్తును కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. 2014-19 కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అధ్యక్ష. ఆ కాలం పూర్తయ్యేసే నాటికి మిగులు విద్యుత్తో ఉన్నాం అధ్యక్ష. కానీ ఒక్క ఛాన్స్ అనుకొని 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చేసినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా నాశనం చేసి పీపీఎల్ రద్దు చేసి ఆ పీపీఎల్ కోర్టుకి వెళ్తే ఒక్క యూనిట్ కూడా వాడకుండా 10,000 కోట్ల రూపాయలు చెల్లించమని కోర్టు ఆదేశిస్తే 10,000 కోట్లు చెల్లించాడు అధ్యక్ష అన్యాయంగా. అలాగే తన సొంత బినామీ కంపెనీలకి అధిక ధరలకి విద్యుత్తుని కొనుగోలు చేశాడు అధ్యక్ష. దీని మీద తప్పకుండా ఒక కమిటీ అయితే దాని మీద ఎంక్వైరీ చేయించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 2019లో ప్రమాణ స్వీకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాట, నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పాడు అధ్యక్ష అతను. కానీ 2019లో నవరత్నాలు పేరు చెప్పి నవరత్న 9వ నెంబర్ అతనికి బాగా నచ్చినట్టు ఉంది అధ్యక్ష. నవరత్నాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు అధ్యక్ష వివిధ రూపాలతో. అధ్యక్ష, ఈ రోజు అతను వెళ్ళిపోయినా అతను చేసిన పాపాలు మాత్రం ఈ విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలను వెంటాడుతున్నాయి అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రి ఆయన ఒక్కసారి కూడా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఈ 25-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, మనం ఎన్డీఏ ప్రభుత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో మనం విద్యుత్ సంస్కరణ చేస్తూ ముందుకెళ్లాలి అధ్యక్ష. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మళ్ళీ ఉన్న పరిశ్రమలే కాకుండా కొత్త పరిశ్రమలు రావాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఇంటికో ఉద్యోగం కాదు, ఇంటికొక వ్యాపారస్తుడు కావాలి అంటే, ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే వాళ్ళందరికీ ఎంఎస్ఎంఈల ద్వారా మళ్ళీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా మనకి విద్యుత్ అవసరం అధ్యక్ష. వాళ్ళకి తక్కువ ధరలకు విద్యుత్ ఇచ్చిన రోజునే మనం మళ్ళీ డెవలప్మెంట్ వైపు ముందుకెళ్ళగలం అధ్యక్ష. మనం సౌర విద్యుత్తులో కానీ, హైబ్రిడ్ ప్రాజెక్టులో కానీ, బయోగ్యాస్ ప్రాజెక్టులో కానీ, పవన్ విద్యుత్తుల్లో కానీ మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లాలి అధ్యక్ష. థర్మల్ పవర్ ప్రాజెక్టులు పూర్తి కానివన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా హెచ్ఎల్ నియోజకవర్గంలో కొవ్వాడలో కేంద్రంతో నిర్మించబోతున్న అణువిద్యుత్ ప్లాంట్ను కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మనం మార్గం సుగమం చేయాలి అధ్యక్ష. ఈరోజు గ్రామాల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా పురాతనమైన ఎలక్ట్రికల్ స్తంభాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకవేళ ఏదైనా కారణంతో దాన్ని మార్చవలసి వస్తే స్తంభం విరిగిపోతుంది తప్పించి మళ్ళీ పాతరాన్ని పనికిరాదు అధ్యక్ష. కొత్త స్తంభం వేయాలి. లైన్ కూడా పాత స్తంభాలు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వేసిన లైన్లు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్న లైన్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ లైన్లు మార్చాలంటే మళ్ళీ వాటికి మన విద్యుత్ సంస్థకి డబ్బులు కట్టాలి అధ్యక్ష. ఆ డబ్బులు కట్టేది పేద ప్రజలు కట్టలేరు. అలాగని పంచాయతీల నుంచి 15th ఫైనాన్స్ ద్వారా కట్టమంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి సర్పంచులు ఎవరో కూడా దాని మీద ₹1 కూడా 15th ఫైనాన్స్ నుంచి వాడకుండా ప్రజలకి బాగా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. ఇంటి మీద నుంచే వైర్లు వెళ్తూ ఉండడం, అలాగే స్తంభాలు ఇంటికి అడ్డుగా రోడ్లకు అడ్డుగా స్తంభాలు ఉండడం, ఇవన్నింటినీ మార్చాలంటే మనం దాని మీద కొంత ఈ బడ్జెట్ లో మనం తప్పనిసరిగా వాటికి కొంత కేటాయింపు చేసి మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఆ విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పిఎం కుసుమ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధ్యక్ష. చక్కటి ప్రణాళికతో రాష్ట్రాన్ని మళ్ళీ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా వినియోగదారులకి, పరిశ్రమలకి ఇప్పుడున్న ధరల కంటే తక్కువ ధరలకి అందిస్తూ రైతులకు విద్యుత్ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష.